హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. నాకు నచ్చిన విధంగా చేస్తున్నాను. మీకు నచ్చినైతే మీరు కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఫస్ట్ గోంగూర తీసుకున్నా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, ఇంకా టమాటా. ఇప్పుడు గోంగూరను గోరువెచ్చని నీళ్ళతో ఒక 2 సార్లు కడిగేస్తాండి. కూల్ వాటర్తో కూడా చేయొచ్చు, కానీ నేనైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడుగుతా. ఇప్పుడు నేను కడిగేసిన ఈ గోంగూరను పక్కకు పెడుతున్నా. కొంచెం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు ఇది గోంగూర కుక్కర్లోకి తీసుకుంటున్నా. కొంచెం వాటర్ ఉంటుంది, అయినా పర్వాలేదు. నేను ఇది మా అమ్మ చేస్తున్నది, నేను కంటిన్యూ చేసుకుంటా నేర్చుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర దీంట్లోకి వేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న టమాటా కూడా వేయాలండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు, గోంగూర పప్పులో పసుపు కూడా వేయాలి. వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా వాటర్ పోసి స్టవ్ మీద వేసుకుందాం. కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి, ఎందుకంటే పొంగు వస్తుంది కాబట్టి కొంచెం వేయాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 2 విజిల్ ఫస్ట్ గోంగూరను ఉడికిచ్చేస్తాను. ఫస్ట్ ఉడికించిన తర్వాత పప్పు వేస్తానండి. ఫస్టే పప్పు దీంట్లో వేయను. కుక్కర్ 2 విజిల్ అయిపోయినాక తీసి పప్పు వేస్తాను. ఇప్పుడు ఇది మెంతులు, జీలకర్ర కొంచెం లైట్గా వేయించుకోవాలి. కొంచెం జస్ట్ అయితే చాలు. వేగిన తర్వాత జీలకర్ర కూడా వేయాలండి. దీంట్లోనే 2 బాగా లైట్గా వేగే వరకు ఇలా చిటపట అంటుందండి, అప్పుడు బంద్ చేయాలి స్టవ్ను. ఇవి మంచిగా లైట్గా దంచుకొని దీంట్లో ఎల్లిపాయలు కూడా వేయాలండి. 3 కలిపి దంచాలి. ఇంకా పచ్చి ధనియాలు వేస్తే కూడా బాగుంటుందండి. చాలా కొత్తిమీర వేసిన తర్వాత కూడా పచ్చి ధనియాలు వేస్తే ఇంకా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కూడా. దీంట్లోకి మనం ధనియాలు అంటే పచ్చివి, అంటే ఇది వేయించకూడదండి, పచ్చి ధనియాలు వేసి దీంట్లో వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి కొంచెం పచ్చి చేయాలి. 2 విజిల్ వచ్చిందండి. పప్పు తీసి ఇప్పుడు నేను పప్పును వాటర్లో కలిపి, అందరూ ఒకటేసారి పెడతారండి గోంగూర పప్పులో పప్పు అన్నీ కలిపి. నేను అట్లా పెట్టాను. నేను 2 విజిల్ అయిన తర్వాత తీసి సపరేట్ వేస్తానండి పప్పు. ఎవరి ఇష్టం వచ్చినట్టు అది తీసుకుంటారండి. పప్పు ఉడికిందో లేదో చూసుకొని మనం గోంగూర ఇప్పుడు పప్పు వేసుకున్న తర్వాత నేను జీలకర్ర, మెంతులు అది దంచేసుకున్నా, అది కూడా ఈ పేస్ట్ దీంట్లో వేయాలి. వేసి ఆయిల్ 2 స్పూన్ ఆయిల్ వేయాలండి.
మళ్ళీ స్టవ్ మీద పెడుతున్నాను. ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత నేను పప్పు పని చేస్తాను. మూడు విజిల్ ఇచ్చినాక బంద్ చేస్తాను. ఇది 4 విజిల్ పెట్టానండి నేను, ఎందుకంటే మా పొలంలో పండిన పప్పు కాబట్టి కొంచెం లేటుగా ఉడుకుతుంది, అందుకే 4 విజిల్ పెట్టిన. మీరైతే 3 విజిల్లో అయిపోవచ్చు. అయిపోయింది పప్పు. దించేసి కొంచెం దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఉప్పుకోవాలి. టేస్ట్ చూస్తండి. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.